నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు మహేష్ బాబు. ఈ సంస్థ బాలాపూర్లో లేఅవుట్ లేని స్థలాలను విక్రయించింది. దీంతో ఇవాళ విచారణకు రావాలని మహేష్ తో పాటు సంస్థ ప్రతినిధులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు మహేష్ బాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సాయి సూర్య డెవలపర్ సంస్థకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అతను ప్రచారం చేసిన ఈ సంస్థను చూసి చాలా మంది కూడా అక్కడ పెట్టుబడులు పెట్టారు. పెద్ద ఎత్తున వెంచర్ లో కొనుగోలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సతీష్ గుప్తా అయితే పెద్ద మొత్తంలో అందరి నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఎవరికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కావచ్చు లేకుంటే ఫ్లాట్లు అప్పగించకపోవడంతో అటు సైబరాబాద్ పోలీసులో సాయి సూర్య డెవలపర్స్ పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సాయి సూర్య డెవలపర్స్ సతీష్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీలో కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఈడీలో కేసు నమోదు అయిన తర్వాత మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు చేశారు. అయితే తనకు కొంత సమయం కావాలని అక్కడ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అయితే దీని వైపున మరోవైపు బాలాపూర్ వెంచర్ సంబంధించి ఒక డాక్టర్ వినియోగదారుల కమిషనర్ కి ఆశ్రయించడం జరిగింది. తాను మహేష్ బాబు ప్రచారకర్త ఉండడంతో అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేశాను. అయితే సతీష్ గుప్తా తాను మోసం చేశాడు. ఈ నేపథ్యంలో అతను కూడా లైబుల్ అవుతారని చెప్పి డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినియోగదారుల కమిషన్ అటు మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఆ కమిషన్ ఇవాళ హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇవాళ మహేష్ బాబు హాజరవుతాడా లేదా అన్న విషయం కూడా తేరాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.